श्रीदेवी भूदेवी ओं मांगल्यधारणांगत्वेन मांगल्य आराधनं करिष्ये गुणवेदारणांगत्वेन गुणोपवेद आराधनं करिष्ये श्रीभोव्य वरदसुदेनाकुन्दधर्मिणामद्वरकुन्दजप्यर्थय सत्य व्रतदापायं निर्माणसुदेपावद స్వామివారి కళ్యాణంలో మరి విశేషంగా శుభముహూర్తమైన పిమ్మట కన్యాదానం అని చెప్పి చేశారు. మరి అన్ని దానాల్లో కూడా కన్యాదానం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దానం. ఇందాక అందరూ కూడా చెప్పారు, మమ అనేక జన్మసు అంటే ఏ జన్మలోనైనా సరే, యువ జన్మ నుంచి ఇక రాబో జన్మలో కానీ ఏ తక్షణ పర్యంతం ఏ క్షణంలోనైనా సరే బాల్య యవ్వన కౌమార భారతదేశంలో చిన్నతనం నుంచి మళ్ళా పెద్దవాళ్ళ కూడా కొన్ని పున్నామ నరకాలు ఉంటాయి. కుంభి పాటలో హిత దామాత ప్రసంగాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యో అని ఇటువంటి పున్నామ నరకాలన్నింటినీ కూడా తప్పించుకోవాలి అంటే కన్యాదానం ఒకటే మార్గం. కన్యాదానం చేయటం వల్ల, కన్యాదానంలో పాల్గొనటం వల్ల ఫలితం ఏంటంటే దశపూర్వేశాన్ని దశాప్రయేశ మతృవంశాన మాతృవంశాన తల్లి గారి యొక్క పరికరాలు, తండ్రి గారి యొక్క పరికరాలకు కూడా ఈ కన్యాదాన ఫలం దక్కుతుంది అని చెప్పి చక్కగా ఆ కన్యాదానం చేశారు. మరి స్వామి ఇంకా కన్యాదాన ఫలం ఎంతవరకు ఉంటుంది అంటే తలై సూర్యమండల పర్యంతం అంటే నల్ల నువ్వులు కనుక భూలోకం నుంచి సూర్యమండలం దాకా ఒక రాశిగా పోసి ఒక్కొక్క నువ్వు గింజలు లెక్క పెడితే కాలం పడుతున్నంత కాలం వరకు కన్యాదాన ఫలం ఉంటుంది. మరి అంతేకాకుండా 20 చంద్రమండల పర్యంతం అంటే ఎవరు కొంచెం గోధుమలాగా ఉంటాయి, వాటిని కూడా భూలోకం నుంచి ఆదిత్యలోకం చంద్రమండలం దాకా ఒక రాశిగా పోసి లెక్క పెడితే ఎంతకాలం పడుతుందో అది కూడా మనం చేయడం, అంతకాలం వరకు కన్యాదాన ఫలం ఉంటుంది. అంతేకాకుండా గంగావాలికాలు 30 మండల పర్యంతం గంగా నది యొక్క ఒడ్డు నుండేటువంటి ఇసుక రేణువులు లెక్క పెట్టమన్నారు, అంతకాలం వరకు కూడా కన్యాదాన ఫలం ఉంటుంది అని. మరి అంతేకాకుండా గోలోక నక్షత్ర మండల పర్యంతం ఆవు యొక్క తోపుకునేటువంటి వెంట్రుకలు లెక్క పెట్టమన్నారు, అంతకాలం వరకు కన్యాదాన ఫలం ఉంటుంది అని చెప్పి చక్కగా మరి ఆ అమ్మవారి ఇద్దరిని కూడా స్వామి వారికి కన్యాదానం చేయడం జరిగింది. కన్యాంకరగ సంపన్న కనక పరిణయుతాము అలంకార శోభితురాలైనటువంటి అచింత్యాద్భుత నిత్యవన స్వభావ లావణ్య రత్నావతులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవారి ఇద్దరిని కూడా ఆ స్వామి వారికి చక్కగా ఇచ్చి కన్యాదానం చేశారు. ఇక తదుపరి మాంగళ్య ధారణ. ఈ మాంగళ్యం అంటే శుభప్రదం శుభదాయకం. మహాలక్ష్మి మహాసరస్వతి మహాగౌరి అవతారంగా ఉన్నటువంటి మాంగళ్యాల మీద ఆరాధన చేసి స్వామి వారి తరఫున అమ్మవారికి ధరింపజేసేటట్లయితే లోక కళ్యాణం జరుగుతుంది అని. మరి లోక కళ్యాణం జరుగుతుంది అనేది చక్కగా సర్వే సంకల్పంలో చెప్తారు. సర్వేషాం స్త్రీనా